తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మరో తెలంగాణ ఉద్యమం చేయాల్సి వస్తుంది. సో మేము యూనియన్ గవర్నమెంట్ని తెలంగాణ జాగృతి నుండి డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పుడు 3.13% ఉంది మా తెలంగాణ రిప్రజెంటేషన్ పార్లమెంట్లో. మీరు ఏ రకమైనటువంటి మెథడాలజీ తీసుకొచ్చి కొత్త డీలిమిటేషన్ చేసినా కూడా ఆ 3.13% రిప్రజెంటేషన్ తెలంగాణ తగ్గకుండా ఉంటేనే మాకు ఆమోదయోగ్యం అవుతుంది. లేదంటే మాత్రం తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మరో తెలంగాణ ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్రం నుంచి మాకు రావాల్సిన ఏ నిధులు కూడా రావడం లేదు, ఏ ప్రత్యేక ప్రాజెక్టులు రావడం లేదు, ఏ నీటి ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా రావడం లేదు. కాబట్టి పార్లమెంట్లో మన పాత్ర ఉండడం చాలా ముఖ్యం. 3.13% కన్నా మన సీట్లు తగ్గితే ఈ మాత్రం కూడా మనకు రోల్ ఉండదు. ఇంకొక విషయం, కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా మహిళా బిల్లును డీలిమిటేషన్కి లింక్ చేస్తుంది. కానీ మహిళా బిల్లు డీలిమిటేషన్ కాదు, మహిళా బిల్లు బీసీ బిల్లును లింక్ చేయాలి. మహిళా కోటాలో బీసీ ఆడబిడ్డలకు కోటా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భారత్.